ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడి వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 150వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించుడి. దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, ఈ లోకంలో ప్రతి మనిషి కూడా జన్మించినది దేవుని మహింపరుచుకుని దేవుని గణపరచడానికే. మన జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా అది మనకు కష్టం కావచ్చు, కానీ దేవుడికి కష్టం కాదు. దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు, దేవుడు గొప్ప దేవుడని దావీదు భక్తుడు దేవుని ఎంతగానో గణపరుస్తూ, ఎంతగానో మహింపరుస్తూ ఉంటాడు. దావీదు గారి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు కలిగి ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మహింపరిచి గణపరచమని మాట్లాడుతూ ఉంటాడు. అలాగే నా సహోదరి, నా సహోదరుడా, ఈ రోజున మన పరిశుద్ధ దినం. ఈ రోజున మన అందరం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన మహింపరుచుకుని, ఆయన గణపరుచుకునే రోజు మనకి దేవుడి సిద్ధపరిచి ఉన్నాడు. 6 రోజులు పని చేసి 7 రోజున నా పరిశుద్ధ స్థలంలో మీరు అందరూ కూడా నిలబడి ఉండాలని దేవుడు మనందరి కొరకు మరి ఈ రోజున సిద్ధపరిచేసి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనందరం వెళ్ళి దేవుని మహింపరుచుకుని, దేవుని గణపరుచుకునే విధంగా ఉండాలని ఈ రోజున దేవుడు మనందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎంత డబ్బు ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత జీవితంలో హెచ్చించబడి ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనకి స్థిరం కాదు. ఒక రోజున ఈ లోకాన్ని వదిలేసి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మన కొరకు సిద్ధపడి చేసిన దినాన్ని మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.